మయూరధ్వజరథసహితం రుద్రతేజస్వరూపం శివాజ్ఞం శరవణజనితం జ్ఞానశక్తిం కార్తికేయం షడాన్యం సుబ్రహ్మణ్యం దేవదేవం నమామి. వాయుర్వానపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. కవిగా మలచిన నామం రామ 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 రామ. వేయి జపాల కోటి తపస్సుల విలువ ఒక్క నామం. నిండుగా దండిగా వరముల సంగే రెండక్షరముల నామం. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం. రామ 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 రామ. శ్రీ ఆంజనేయం వసు కాపాడు. శ్రీ ఆంజనేయం సీతమ్మ తల్లి ప్రాజెక్ట్. ఆంధ్రులకు అన్నపూర్ణ, ద రైస్ బ్యాగ్ ఆఫ్ ఇండియా అని ఒకప్పుడు పిలువబడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది మంది జనం వానలు కురవక, పంటలు పండక, కరువుతో విలవిల్లాడుతున్నారు. కేవలం వర్షాధారంతో అప్పుడప్పుడు మాత్రమే పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ సస్యశ్యామలం చేయడానికే ఈ సీతమ్మ తల్లి ప్రాజెక్ట్. అది దాని చుట్టూ ఉన్న ఈ కొండల మీద పడిన వర్షపు నీరు, పైనుండి చిన్న కాలువల ద్వారా వచ్చే నీరు వృధా కాకుండా ఇక్కడ ఒక డ్యామ్ కట్టి, ఇక్కడ వాటర్ స్టోర్ చేసి, ఇక్కడున్న ఈ కాలువ ద్వారా పంటలకు అవసరమైనప్పుడల్లా కింది ప్రాంతాలకు నీరందించాలనేదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరువు అనే మాటే ఈ ప్రాంతానికి కరువు అయిపోతుంది. గ్రీన్ ఇండియా అంత సస్యశ్యామలమవుతుంది. ఏంటి బ్రహ్మణ గారు, ఏంటి దౌర్జన్యం? నీది కాకుంటే తాడ్ సెట్కి ఎదురుడాకమన్నాడంట. వెనకటికి నీలాంటోడు. నీ సొమ్మేం పోయింది? ఈ డ్యామ్ కడతా, ఈ జనానందరికి మేలు చేస్తానని
ఇందిరాగాంధీ లెవెల్లో స్పీచ్లు ఇచ్చేసి గవర్నమెంట్ని మాయసేసేసి కోట్లకు కోట్లు శాంక్షన్ చేయించేసుకుని నాసిరకం డ్యామ్ కట్టేసి మా పేదోళ్ళందరి కడుపులు కొడతానంటే నేను ఒప్పుకోను. డ్యామ్ కడితే పైనున్న 12 ఊళ్ళు మునిగిపోతాయంటూ ఈ పేదోళ్ళందరికీ నష్టపరిహారంగా కొంత ముష్టి పడేసి మొత్తం నువ్వు నొక్కేసి నాసిరకం డ్యామ్ కట్టేసి చివరకు ఆ డ్యాంలో నీళ్లు చేరిన తర్వాత ఏ రాత్రికో అది పగిలిపోయి కిందనున్న ఊళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోయి మా పేదోళ్ళ బతుకులన్నీ మట్టి కొట్టుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ డ్యామ్ ఇక్కడ కట్టడానికి ఈ లేదో. బ్రహ్మణ గారు, రౌడిజం చేస్తున్నారు మీరు. ఇది గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇలా జనాలను వేసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద పోలీస్ కేసు అవుద్ది. అదే మరి అలా అంటావనే నా పద్ధతిలో నేను వచ్చాను. ఇదిగో లాయరు, దొరగారికి చూపించు. నమస్కారం. చూడండి ఇంజనీర్ గారు, ఆ డ్యామ్ ఇక్కడ కట్టడం వలన ఆ పైన మునిగిపోతున్న గ్రామాలకి, గ్రామాల్లో నివసించే ప్రజలకి గవర్నమెంట్ వారిచ్చిన నష్టపరిహారంలో అవకతవకలున్నాయని మీ మీద, మీ డ్యామ్ మీద ఆ ఊరి ప్రజలందరూ హైకోర్టులో వేసిన పిటిషన్ వలన తక్షణమే ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టు వారిచ్చిన స్టే ఆర్డర్. ఇంజనీర్ అన్నయ్య, ఈ డ్యామ్ గురించి నాకు చెప్పకుండా, డ్యామ్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకుండా డ్యామ్ కట్టేసి నువ్వు మంచి పేరు కొట్టేద్దామనుకున్నావా? డ్యామ్ పేరు చెప్పి నువ్వు, నీ పేరు చెప్పి నీ కొడుకు, ఆ కొడుకు కొడుకులు అంతా గొప్పోలైపోయి నన్ను తొక్కేద్దామనుకున్నారా? అర్థమైందా ఈ బెమ్మంగాడంటే ఏంటో? నేను బతుకుండగా ఈ డ్యామ్ పని జరగనివ్వను. ఈ డ్యామ్ వద్దు, నువ్వు వద్దు, పదండ్రా. బ్రహ్మన్న, నువ్వు చెబుతున్న ప్రతి ఒక్క మాట అబద్ధమని నీకు తెలుసు, నీ వాళ్ళకు కూడా తెలుసు. నీ ఒక్కడి స్వార్థం వల్ల లక్షలాది మందికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ డ్యామ్ నా కళ, మనందరికీ అన్నం. నేనేంటో, ఈ డ్యామ్ ఏంటో, ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఎంత ఉపయోగమై కూడా అందరికీ తెలుసు. ఇక నీ స్టే ఆర్డర్. రేపే హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారిని కలిసి దీనికి సమాధానం తెస్తాను. ఈ డ్యామ్ ఆపడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన బాబు తరం కూడా కాదు. నేను ఈ డ్యామ్ కట్టి తీరుతాను. నేను ఈ డ్యామ్ నిన్ను జైలుకి పంపించైనా సరే. ఏయ్! సరే అన్నయ్యా, నీకేది ఇష్టమో అది చెయ్యి, నాకేది ఇష్టమో అది చేస్తాను. పదండ్రా. శ్రీ ఆంజనేయం. బాసు, సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ ఇక నీదే బాధ్యత. श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम्